మా కోరిక ఒకటే ప్రభువా, నీ నామం మహింపరచబడాలి. మా దేశానికి నీ నామం ప్రచురించబడాలి. మా దేశానికి, మా సమాజానికి నిన్ను గూర్చిన సువార్త సత్యం చెప్పే ఆ వెసులుబాటు మాకు కావాలి. గనుక దయచేసి ఇప్పుడు రాబోతున్న ఫలితాల విషయంలో నువ్వు జోక్యం చేసుకోమని అడుగుతాం. మీకు ముందే చెప్పాను, మీకు బాధలు, అక్కర్లు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, సమస్యల గురించి దిగులు పడతారా? దేవుడు జోక్యం చేసుకుంటున్నాడని ధైర్యంగా ఉంటారా? దేవుడు జోక్యం చేసుకుంటున్నాడా లేదా? కాస్త గట్టిగా చెప్పండి. మరి ఇందాక ఎడిపోయారు? ఇప్పుడు కాదు, అసలు నువ్వు మారు మనసు పొందకముందే, నువ్వు పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే వెంటాడుతున్నాడాయా? లేకపోతే ఎప్పుడో నువ్వు ఎప్పుడో మట్టిగా కలిసిపోయి, ఎముకలు కూడా కలిసిపోయి ఈ పాటికి ఒప్పుకుంటావు? ఈ మాట నమ్ముతావా? ఇది నిజమని? దేవుడు నిన్ను పసితనం నుంచి వెంటాడి కాపాడుకుంటా రాకపోతే ఈ పాటికి సచ్చి బూడిదా, లేకపోతే మట్టిలో మట్టై ఉండేదానివి ఉండేవాడు. నేను, మీరు. నా అనుభవం నేను చెప్పాను, నాకు మైక్ వచ్చింది కాబట్టి. నీకు మైక్ ఇస్తే నువ్వు కూడా చెబుతావు, నాకు ఇన్నిసార్లు ఇన్ని జరిగినాయి అన్నయ్య, ఆయన దేవుడు కాపాడాడని. ఎవరి చరిత్రలో వాళ్ళకు ఉన్నాయి. మొత్తాన్ని వెంటాడి చావకుండా కాపాడి ఈ రోజు వరకు మనల్ని బతికించి పోషిస్తున్న దేవుడు ఇంకా నిన్ను వదలలేదు అన్న ఒక్క మాట చాలు నీకు నిరీక్షణకి. ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టబోడు. కంటికి రెప్పలా నువ్వు ఆయన ఎరగకముందే నిన్ను కాపాడుకున్న దేవుడు ఆయన నెరిగిన ఈ దినాన మరి నిశ్చయంగా నీ చేయబట్టుకొని ఉన్నాడు, నిన్ను వదిలిపెట్టాడు. కాబట్టి దేని గురించి కూడా కలత చెందొద్దు. నీకు రావాల్సిన వాటిని తప్పకుండా తగిన కాలం ముందు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. కాబట్టి ఒక్కటే, మనకు తపన ఎక్కువ, ఆయన తపన పడ్డు. నింపాదిగా ఉంటాడు, చిద్విలాసంగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. మనకు ఆ సమయం ఆసన్నమైనప్పుడు అన్నీ వరుస క్రమంలో మనకు అందేటట్టు ఆయనే చేస్తాడు. నీ బాధలు పోవాలి, సమస్యలు పోవాలి, ఇరుకులు ఇబ్బందులు పోవాలి, అప్పులు తిప్పలు పోవాలి, కష్టాలు పోవాలి, కేసులు పోవాలి, ఈ శోధన పోవాలి, ఆశ ఉంటుంది నీకు. నీకంటే ఎక్కువ దేవుడికి కూడా ఉంది. నిన్ను స్వేచ్ఛగా ఉండేటట్టు చేయాలి, నీకు బరువు లేకుండా చేయాలి, నిన్ను ఫ్రీ బోర్డ్గా ఉంచాలని దేవుడికి కూడా ఆశ. ఫ్రీ బోర్డ్ అంటే తెలుసా మీకు? స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాగా నిన్ను స్వాతంత్ర్యంగా వదలాలని దేవునికి కూడా ఆశ ఉంటుంది. కానీ ఏం చేద్దాం, కొన్నిసార్లు మన యాత్రలో కొంత వెయిట్ మనకు అవసరం. అక్కడక్కడ సన్న తీగ లాంటిది ఒకటి కట్టి ఒక పాప చేతిలో గడకట్ట పట్టుకొని నడుస్తూ ఉంటుంది, సర్కస్ చేస్తూ ఉంటుంది. చూశారు మీరు? ఎంతమంది చూశారు? ఇప్పుడు పిల్ల నడవటమే కష్టమైతే పిల్ల చేతికి ఒక పెద్ద పొడగాటి బరువు ఇచ్చి గడగట్టించి ఆ బుడ్డ దాన్ని నడవమంటాడు. అసలు పాపం బిడ్డ నడవటమే కష్టమైతే దాన్ని ఎట్లా మోసిద్దండి? కావాలంటే మీరు పోయి వాళ్ళని అడగండి, ఏమయ్యా పిల్లే కష్టమైతే నడవటం, మళ్ళీ ఆ పొడుగాటి గడకట్టిచ్చావు, ఎట్లా మోసిద్ది బిడ్డ అని. అప్పుడు ఆయన ఏం చేద్దాడు తెలుసా? ఆ బిడ్డ కింద పడకుండా చక్కగా అడుగులు వేయటానికి ఆ గడకట్టే ఆ చిన్నదానికి ఆ బ్యాలెన్స్ ఇచ్చిద్ది. అందుకే కింద పడకుండా నడుస్తుంది. ఆ వెయిట్ లేకపోతే పాప కింద పడుతుంది. ఆ వెయిట్ ఉండటం వల్లనే అది తీగ మీద నడవగలుగుతుందని చెబుతాడు. సర్కస్ వాళ్ళని అడగండి కావాలంటే మీరు. ఖాళీ చేతులతో నడవడం చూసారా? ఎట్టి పరిస్థితుల్లో చేతులు అది ఉంటుంది. అలాగే అదిగా థ్యాంక్ యూ రా సకాలంలో వేసినందుకు. ఆ చిన్నదాని చేతుల్లో ఉంది చూడండి, ఏముంది? వెయిట్, బరువు. అలా కొంతమందికి అవసరాన్ని బట్టి కొంత వెయిట్ ఉంచుతాడు తమ్ముడు, లేకపోతే మన మీడియాలో మామూలుగా ఉండదు. ఎంతమంది ఒప్పుకుంటారు? మన నడమంత్రం మన మీడియాలో మామూలుగా ఉండదు. అందుకే దేవుడు ప్రేమతో ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంత బరువులు వేసాడు. వాటి నుంచి విడుదల పొంది స్వేచ్ఛగా తిరగాలని, నువ్వు ఎగరాలని, ఆనందంగా ఉండాలని నీకంటే ఎక్కువ కోరిక ఆయనకు ఉంది. కానీ ఇప్పుడు ఆ బరువు తీస్తే ఏమో నువ్వేమవుతావో తెలియదు. అందుకే అవసరాన్ని బట్టి కొన్ని వెయిట్స్ నీ మీద ఉంచాడు, కొన్ని బరువులు నీ మీద ఉంచాడు. సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా మొత్తం తీసేస్తాడు. అటు వాటి గురించి కలత చెందొద్దు. ఆయన నీ చెయ్యి వదలలేదు అన్న ఒక్క మాట చాలు. ఈవేళ నీ గుండె నిండా ఆదరణ కొరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం. సాతాన్ని ఎందుకని నాశనం చేయలేదు దేవుడు? ఎందుకు వాడిని ఇంకా ఉంచాడు? వాడి ద్వారా జరుగుతున్న పని ఏంటి? ఆదాం హవ్వలు తప్పు చేసినప్పుడు ఎందుకు నిర్మూలన చేయలేదు? వాళ్ళ విషయంలో దేవుడు జోక్యం ఏంటని ఆదికాండం నుంచి రకరకాల సంగతులు మనం ధ్యానించుకున్నాం.
అసలు మనల్ని ఎలా చేశాడు? ఏలికల్లాగా ఉండాలని చేశాడు. ఈరోజు బానిసలమయ్యాం. అసలు మనం ఏమవ్వాలని కోరిక దేవుడికి? ఏలికలు అవ్వాలని. కానీ ఏం చేద్దాం? బానిసలమయ్యాం. ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి మనందరినీ స్వేచ్ఛాపరులుగా, ఫ్రీ బర్డ్స్గా చేయాలనేది దేవుని ఆశ కూడా. జరిగిద్ది, అది కూడా జరిగిద్ది. కొంచెం ఓపిక పట్టండి. ఇక ఎంత కొద్ది కాలమే రాకడ దగ్గరికి వస్తుంది. గూవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా. గూవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా. ఆమేన్, ఆమేన్. టైం అయిపోయింది అందుకని. ఇప్పుడు పైకి లేచి నిలబడండి అమ్మా. పైకి లేచి నిలబడండి. ఇప్పుడు నిన్ను గురించి, నీ మీద ఉన్న వెయిట్స్ గురించి ఏమన్నా నీకు చింత ఉందా? నీ మీద రకరకాల బరువులు ఉన్నాయి. కొంతమంది మీద అప్పులు, కొంతమంది మీద కేసులు, కొంతమంది మీద నిందలు, రకరకాల శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రయత్నాల్లో విఫలత, అనుకున్నవి దేవుడు నెరవేర్చలేదనే చింత. ఎవరెవరు ఏ విషయాల్లో బాధ కలిగి, బరువు కలిగి ఉన్నారో ఒక్క మాట ఫైనల్గా, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. దేవుడు నిన్ను ఇంకా చేయి విడవలేదు. ఎన్నో సంవత్సరాలుగా నిన్ను వెంటాడుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఈ గడియ వరకు నిన్ను వదలలేదు, వదలడు, వదలబోడు. ఓకే, ఇంకా చెప్పాలంటే ఒక వస్త్రం మనల్ని కప్పినట్టు ఆయన మనల్ని కప్పి ఉంచాడు. ఆయన మనల్ని కమ్మి ఉన్నాడు. గనక నువ్వు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల గురించి దిగులు పడద్దు, కలత చెందొద్దు. వాటికి ముగింపిస్తాడు. అవసరాన్ని బట్టి కొంత వెయిట్ నీ మీద ఉంచుతాడు, కానీ అది తీరినప్పుడు ఉండమన్నా ఉండవు, ఉంచమన్నా ఉంచడు బరువులు. ఇప్పుడు ఉంచాడు అంటే అవసరాన్ని బట్టి కొన్ని ఉంచాడు. ఓకే, మన వాటి గురించి ఆలోచిద్దామా? మన దేశ భవిష్యత్తు గురించి ఆలోచిద్దామా? రైట్. ఇప్పుడు రాబోతున్న ఈ 10 సంవత్సరాలు, భవిష్యత్తులో రాబోతున్నటువంటి మిగిలిన సంవత్సరాలని ప్రభావితం చేయబోతున్నాయి. వాటికి దారులు వేయబోతున్నాయి. ఈ ప్రభుత్వాలది ఏముందండి? వీళ్ళ తాత ఒకడు రాబోతున్నాడు రేపు క్లైమాక్స్లో. వీళ్ళందరూ తాత ఒకడు వస్తాడు, అందరి నోళ్ళు మూపిస్తాడు వాడు. అంత్య అబద్ధ క్రీస్తు మొత్తాన్ని కలిపి కొడతాడు వాడైతే. మనం వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి, వాడిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఇదేముంది? ఈ ప్రభుత్వాలన్నీ మామూలుయే. మనమైతే ఇప్పుడు మన బాధ్యతగా మనం ప్రార్థన చేద్దాం. అయా, పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఏదో వేసాను, ఏది వేసానో, ఏం ఆశించేసానో నీకు తెలుసు. ఇప్పుడైతే మేము మనసారా ప్రార్థన చేస్తున్నాం. దయచేసి నా ప్రభా, మనందరం కలిసి చేసిన ప్రార్థన ఎంతో శక్తివంతమైంది ప్రియులారా. చూడండి, ఒక్క డేలోనే జవాబు వచ్చింది. ఓన్లీ 1 డే, ఒక్కటే. శుక్రవారం చేసాం అందరం ఏకమై. ఆదివారానికి వర్షము, అద్భుతంగా జవాబు. ఇంకా చెప్పాలంటే శనివారం నుంచే స్టార్ట్ అయింది. స్తోత్రము, 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 స్తోత్రం. ఈరోజు చేద్దాం. మళ్ళా 3వ రోజు కల్లా మనకు సమాధానం ఇవ్వబోతున్నాడు దేవుడు. అన్ని ఎగ్జిట్ పోల్స్ తారుమారైపోవాలి యేసు నామములో. అంచనాలు తారుమారైపోవాలి, ఆలోచనలు తారుమారైపోవాలి. దేవుని బలమైన హస్తమును జనులు చూచుదురుగాక. దేవుని బలమైన బాహువు ప్రజలు చూచుదురుగాక. భారతదేశ ప్రజలు చూచుదురుగాక.
ప్రభువా జోక్యం చేసుకో. ఎల్లుండు రాబోతున్న ఎన్నికల ఫలితాలను జోక్యం చేసుకో ప్రభువా. అయ్యా సమంజసంగా సామరస్యంగా అందరినీ కలిపి పరిపాలించేటువంటి నీతిమంతులను నిలవబెట్టు. తెలిసి తెలియక మేమేదో ఆలోచించి ఆశించి అడుగులేసి ఉండొచ్చు, మమ్మల్ని క్షమించి దయచేసి నా ప్రభువా. మాకు తెలియదు, మాకు కీడు కలిగించే వాళ్ళని ఎన్నుకుంటామేమో, మాకు నష్టం కలిగించే వాళ్ళని ఎన్నుకుంటామేమో. ఎవరు నిలబడితే నీ సంఘానికి క్షేమమో, ఎవరు నిలబడితే నీ ప్రజలకు భద్రతో, ఎవరు నిలబడితే నీ ప్రజలకు మేలు కలుగుతుందో, నీ వార్తకు ప్రయోజనం కలుగుతుందో వారిని నిలబెట్టు. దేవా కనికరించు. మేము సంతోషించాలి, మా హృదయాలు ఆనందించాలి, మేము నిన్ను మహిమపరుచుకోవాలి ప్రభువా, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నీ గొప్ప కార్యములు జరిగించు. నా దేశం కోసం ఈరోజు ప్రత్యేకంగా మేము చేతులు ఎత్తుతున్నాం దేవా. ఇండియాను దర్శించు. భారతావనిని దర్శించు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలైన వాటి ఫలితాలు మళ్ళా ఇతరులకు ప్రాణ సంకటంగా మారకూడదు. అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, దుశ్చర్యలు జరగకూడదు, రివెంజ్లు జరగకూడదు, రివెంజ్లు తీర్చుకోవడం జరగకూడదు, ఒకడికొకడు కీడు తలపెట్టుకోవడం జరగకూడదు. ఎస్తేరు గ్రంథంలో రాజాజ్ఞనే తారుమారు చేసిన దేవుడు అయ్యా నువ్వు. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో నీ అధికారం ఉంది ప్రభువా. నీవు ఎల్లప్పుడూ సర్వాధికారివే. నీ పాదాలు పట్టుకొని ప్రార్థన నజరేయుడగు యేసు నామములో అడిగి నీవు అద్భుతమైన జవాబు ఇచ్చావని కృతజ్ఞతలు చెల్లించి నిన్ను మయంపరుచుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో, వేదనలో ఉన్నారో, మా మంచి కోరే దేవుడు, మనసున్న దేవుడు, మా మీదికి రావాల్సిన ఉపద్రవాన్ని నీ ప్రియ కుమారుని మీదికి రప్పించి మమ్మల్ని విడిపించిన దేవుడు, నీ ప్రియ కుమారుని మాకు వెనుతీయని నీవు ఆయనతో పాటు సమస్తమును ఇచ్చువాడవై ఉన్నావని ఎరిగి నిన్ను మయంపరుచుకుంటున్నాం. మా బిడ్డల యొక్క స్థితిగతులు సరిదిద్దండి, వ్యాధి బాధలు స్వస్థపరచండి, కలతలు కన్నీళ్లు తొలగించండి, ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తొలగించండి, సమృద్ధినియండి. కుటుంబంలోనైనా వ్యక్తులని కోల్పోయిన వారికి ఆదరణ, ఓదార్పు, నెమ్మది, ధైర్యం దయచేయండి. వారి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నీ తట్టు త్రిప్పబట్టడానికి సహాయం చేయండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు నాయన చదువులకు అవుతున్నటువంటి బిడ్డలకు తోడై ఉండండి. ఉద్యోగ ప్రయత్నం వారి సఫలత దయచేయండి. భూమి మీద ఉన్నంత వరకు బతకాలిగయ్యా. బిడ్డలకు ఏది కొదువు లేకుండా సర్వ సమృద్ధినియండి. వారు ఆశించినవి యేసు నామంలో వారు నీ చిత్త ప్రకారం పొందుదురుగాక. కనికరించిన బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తూ రక్షణ నిర్లక్ష్యం చేసేవారిని త్వరగా రక్షణలోకి నడిపించి వారిని ఆశీర్వదించండి. విశ్వాసంతో బిడ్డత తెచ్చిన నూనె నీ శక్తితో నింపి అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చండి. నీ దయగల చేతికి చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని, బిడ్డలందరినీ అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదా తోడై మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. మన దేశమును నా తండ్రి చల్లబరుచును గాక.